హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే పాలకూర చికెన్తో అయితే వచ్చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో నా వీడియో చూస్తూ ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, యాలకులు, లవంగీలు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, స్టార్ పువ్వు ఉంటుంది కదండి, స్టార్ పువ్వు వేసుకుని ఫైన్గా అయితే మనం పేస్ట్లా అనేది చేసేసుకోవాలండి. నేను చెక్క వేయట్లేదండి, ఎందుకంటే స్టార్ పువ్వు ఘాటుగానే ఉంటుంది, చెక్క కూడా ఘాటుగానే ఉంటుంది. కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది. రెండు వేసుకోవడం వల్ల ఘాట్ అనేది వస్తుందండి, పెద్దగా ఏమీ బాగోదు. ఇలా ఆయిల్ అనేది వేసేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా అయితే వేయించేసుకోవాలండి. ఇది ఒక చిన్న పోపు. ఈ పాలకూర చికెన్లో ఇలా పోపు పెట్టుకుంటేనే మనకి చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఉప్పు వేసుకుని అయితే కలిపేసుకోవాలండి. కొంతమంది ఆకుకూరలు అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు, తినరు. ఇలా చికెన్లోను మటన్లోను వేసుకుంటే మనకి ఆకుకూర తిన్నట్టు ఉంటుందండి. కొంచెం బాడీకి అనేది ఐరన్ అనేది వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పాలకూర చికెన్ అనేది ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు, తినాలనిపిస్తుంది కూడాను. పాలకూర చికెను, చుక్కకూర చికెను కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలండి. కొంతమంది మసాలాలన్నీ వేయిస్తూ ఉంటారు, అదొక టేస్ట్ వస్తుందండి. కానీ నేను ఎప్పుడు మసాలాలు చేసుకున్నా ఈ పచ్చి మసాలా అనేదే నేను వాడుతుంటాను కూరల్లోనూ. ఇది ఒక టేస్ట్ వస్తుందండి, ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి మీ ఇంట్లోనూ. ఆకుకూరలు ఎప్పుడు మనం నార్మల్గా వేపుళ్ళు తినాలనిపించకపోతే ఈ చికెన్లోను మటన్లోను వేసుకుంటే కూడా మనం ఆకుకూర తిన్నాము అనే ఫీలింగ్ అనేది వస్తుందండి. చిటికెడు పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను ఇంకేం చెప్తానండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీ ముందుకైతే నేను మంచి మంచి వంటలతో అయితే వస్తానండి. ఇలా బాగా వేగిన తర్వాత అన్నట్టు మర్చిపోయాను, నా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, అన్నీ క్లారిటీగా తెలియాలి కదా మీకు. కారం అనేది 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. కారాన్ని కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. కారం ఎప్పుడు వేసుకున్నా కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని కారం అనేది వేయించుకోవాలండి. ఎందుకంటే కారం వేగిందంటే కూర అనేది చేదు వస్తుంది. మనం కారం కూడా ఎక్కువ వేయించకూడదు, జస్ట్ అలా వేయించేసుకొని నీళ్ళు అనేది వేసేసుకోవాలి. ఇలా నీళ్లు వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. కొంచెం చూసారు ఎంత స్టిక్కీగా అయితే ఉందో మనకి. ఇలా వాటర్ అనేది వేసేసుకుని గరిటెతో అయితే ఒకసారి అయితే కలిపేసుకోండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఈ వాటర్లు అనేది వేసేసుకోవాలి. ఇలా వాటర్లో చికెన్ వేయడం వల్ల ముక్క వెంటనే కారం, మసాలా వీటన్నిటిని వెంటనే పీల్చుకుంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి, ఇదొక టిప్ అని అనుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క లోపలికి వెళ్ళట్లేదు మసాలాలు ఇవి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, వెంటనే ముక్క అనేది పీల్చుకుని మనకి లోపలికి జ్యూసీగా అయితే ఉంటుంది. ఇలా నీళ్లు వేసుకుని చికెన్ పీసెస్ వేయడం వల్ల మూత అనేది పెట్టుకుని మనం చికెన్ని నెమ్మదిగా అయితే ఉడికించేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. ఒకసారి అయితే మనం గరిటెతో కలిపేసుకొని పాలకూర అనేది ఈ స్టేజ్లో మనం వేసేసుకొని సిమ్లో అనేది పెట్టుకుని అయితే మనం ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పడుతుంది. ఒకే విధంగా వండుకుని తినే కన్నా మనం నాన్ వెజ్లో వెజిటేబుల్స్ అనేది కలుపుకొని వండుకుని తింటే అదొక టేస్ట్ ఉంటుందండి. నేను ఎప్పుడు నాన్ వెజ్ వండినా కూడా ఏదో ఒకటి వెజిటేబుల్ అనేది మిక్స్ చేసే వండుతాను. ఇలా మూత అనేది పెట్టేసుకొని ఈ పాలకూర చికెన్ని బాగా అయితే కలిపేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో అరిచేతులు అయితే ఒకసారి అయితే టేస్ట్ అయితే చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మూత అనేది తీస్తున్నాను. చూడండి ఆ ఎండుమిరపకాయలు అలా పైకి తేలి కూర అనేది ఎంత బాగా అంటే స్మెల్ వస్తుందంటే చాలా స్మెల్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇలా మొత్తం కొంచెం దగ్గర పడిన తర్వాత
ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల పాలకూర చికెన్ కర్రీకి మనకి ఒక అద్భుతమైన టేస్ట్ అని చెప్పొచ్చు. అలా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పాలకూర చికెన్ ఇలా ఆకుకూరలు తినడం వల్ల మనకి బాడీకి కూడా మంచి అవుతుంది. బ్లడ్ కూడా వస్తుంది. చూడండి, ఒక్కొక్క ముక్కకి ఆ పాలకూర అనేది పట్టేసి ఎలా ఉందో. బాయ్ అండి.